నమస్కారం ఫ్రెండ్స్. మనలో చాలామంది జీవితంలో సక్సెస్ఫుల్ అవ్వాలనుకుంటాం. కానీ ఒక్క సందేహం ఉందా? మనకు స్కూల్ కళాశాలలో ఎంతో విషయాలు నేర్పించారు. కానీ నిజమైన జీవితంలో సంపాదన, ఆర్థిక స్వేచ్ఛను ఎలా సాధించాలో ఎవరూ నేర్పించలేదు. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది సిలబస్లో ఎప్పుడు ఉండేది కాదు. ఈ తేడానే ఈరోజు మనం మాట్లాడుకోబోయే పుస్తకం రిచ్ డాడ్ పూర్ డాడ్ చాలా బాగా హైలైట్స్ చేస్తుంది. ఇది కేవలం డబ్బు గురించి మాత్రమే కాదు, ఇది ఆలోచన విధానం గురించి, జీవితాన్ని చూసే దృష్టి గురించి. నాతో పాటు ఈ ప్రయాణంలో భాగం అవ్వండి. ఈ 7 పాయింట్లు మీ దృష్టికోణాన్ని మార్చే అవకాశం ఉంది. పాయింట్ నెంబర్ 1. ద రిచ్ డోంట్ వర్క్ ఫర్ మనీ, దే మేక్ మనీ వర్క్ ఫర్ దెమ్. సంపన్నులు డబ్బు కోసం పని చెయ్యరు, వారు తమ డబ్బును వారి కోసం పని చేయిస్తారు. ఈ మొదటి పాయింట్నే నా జీవితంలో అర్థం చేసుకున్నప్పుడు ఇది ఒక స్టార్ట్లింగ్ రియలైజేషన్ లాగా ఉంది. మనలో చాలా మంది జీతం అనే ఎడమరికెత్తు భావనలో చిక్కుకుపోతాం. నెలకొకసారి జీతం వస్తుంది, బిల్లులు చెల్లిస్తాం, తర్వాత మళ్ళీ జీతం కోసం ఎదురు చూస్తాం. ఇది ఒక రేట్ రేస్. కానీ రిచ్ డాడ్ ఈ సైకిల్ను బ్రేక్ చేస్తాడు. అతను తన కష్టం కోసం కాకుండా తన స్మార్ట్ వర్క్ కోసం డబ్బు సంపాదిస్తాడు. అతను తన డబ్బును ఆస్తులలో పెట్టి ఆ ఆస్తులు అతనికి మరో ఆదాయాన్ని సృష్టించేలా చేస్తాడు. ఇది మార్పు చాలా నెమ్మదిగా ఉండవచ్చు, కానీ ఇది మీ కుటుంబం యొక్క భవిష్యత్తును మార్చివేసే శక్తి ఉంది. పాయింట్ నెంబర్ 2. It's not how much money you make, it's how much money you keep. మీరు ఎంత డబ్బు సంపాదించారో కాదు, ముఖ్యమైనది ఏంటంటే మీరు ఎంత డబ్బు సంరక్షించారు. మనం చూస్తాం, ఎవరైనా హై జీతం తీసుకుంటున్నారు అంటే వారు రిచ్ అని అనుకుంటాం. కానీ నిజం ఏమిటంటే ఆదాయం ఎంత ఎక్కువగా ఉంటే ఖర్చులు కూడా అంతే ఎక్కువగా ఉంటాయి. లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ని మనం చూడం. రిచ్ డాడ్ ఎప్పుడు తన నెట్వర్త్ పై దృష్టి సారిస్తాడు. అంటే అతని ఆస్తుల విలువ మైనస్ అతని బాధ్యతల విలువ హై. ఇది నిజమైన సంపదను కొలిచే మార్గం. చిన్న జీతంతో ప్రారంభించిన వ్యక్తి కూడా తెలివిగా సంరక్షించి పెట్టుబడులు పెట్టడం ద్వారా ఎక్కువ జీతం తీసుకుంటున్న వ్యక్తి కంటే ఎక్కువ నెట్వర్త్ కలిగి ఉండవచ్చు. ఇది ఒక గేమ్ చేంజర్. పాయింట్ నెంబర్ 3. ద సింగిల్ మోస్ట్ పవర్ఫుల్ అసెట్ we all have is our mind. మనందరికీ ఉన్న ఏకైక అత్యంత శక్తివంతమైన ఆస్తి అది మన మెదడు. ఈ పాయింట్ నా హార్ట్ని టచ్ అయ్యింది. రాబర్ట్ కియోసకి ఇలా అంటాడు, మనం పావర్టీలో ఉండాలనుకోవడం, సంపన్నులుగా ఉండాలనుకోవడం కూడా మన మనసును నిర్ణయించబడే విషయమే. మనం మన ఆలోచనలను ట్రైన్ చేయకపోతే అది మనకు వ్యతిరేకంగా పనిచేయడం ప్రారంభిస్తుంది. భయం, సందేహాలు, నా వద్ద డబ్బు లేదు అనే భావనలు మనల్ని బంధించేస్తాయి. కానీ మనం మన మెదడును ఫైనాన్స్, పెట్టుబడులు, బిజినెస్ ఆపర్చునిటీల గురించి నేర్చుకోవడానికి ట్రైన్ చేస్తే అదే మెదడు మనకు ఎన్నో ఆర్థిక మార్గాలు చూపిస్తుంది. ఇది మీకు ఎవరు తీసుకోలేని ఆస్తి. పాయింట్ నెంబర్ 4. వై ద రిచ్ ఆర్ గెటింగ్ రిచర్? బికాస్ దే అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. సంపన్నులు ఎందుకు మరింత సంపన్నులు అవుతున్నారు? ఎందుకంటే వారు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ యొక్క శక్తిని అర్థం చేసుకున్నారు. ఇది స్కూల్ ఎడ్యుకేషన్ మరియు నిజమైన ఎడ్యుకేషన్ మధ్య తేడాను చూపిస్తుంది. స్కూల్లో మనం గణితం, సైన్స్ నేర్చుకున్నాం, కానీ డబ్బు ఎలా పనిచేస్తుందో, టాక్స్ ఎలా పనిచేస్తుందో, ఆస్తి బాధ్యత ఎలా పనిచేస్తాయో నేర్పించలేదు. రిచ్ డాడ్ ఈ విద్యను స్వయంగా నేర్చుకుంటాడు. అతను ఇన్కమ్ టాక్స్ను ఎలా లీగల్గా మైనిమైజ్ చెయ్యాలో, ఎలా డేట్ను అసెట్గా మార్చాలో తెలుసు. ఇది ఒక రహస్యం కాదు, ఇది జ్ఞానం. మరియు ఈ జ్ఞానం అందరికీ అందుబాటులో ఉంది. కేవలం దానిని పొందడానికి మనం ముందుకు వెళ్ళాలి, అంతే. ఇకపోతే పాయింట్ నెంబర్ 5. The poor and the middle class work for money. The rich have money work for them. బీదవాడు మరియు మధ్యతరగతి వ్యక్తి డబ్బు కోసం పనిచేస్తారు. సంపన్నుడు తన డబ్బును తన కోసం పని చేయిస్తాడు. ఈ పాయింట్ మొదటి పాయింట్కి సంబంధించినది, కానీ ఇది మానసిక తేడాను హైలైట్ చేస్తుంది. పూర్ డాడ్కి డబ్బు అంటే భయం. జీతం రాకపోతే బిల్లులు ఎలా చెల్లిస్తాననే భయం.
ఈ భయం వలన అతను సేఫ్ జోన్లో జీతం ఉద్యోగాల్లోనే చిక్కుకుపోతాడు. రిచ్ డాడ్కి డబ్బు అంటే ఒక సాధనం. అతను ఆ సాధనాన్ని ఉపయోగించి మరింత డబ్బును సృష్టించే అవకాశాలను చూస్తాడు. అతని దృష్టి ఎప్పుడు ఉద్యోగం మీద కాదు, అవకాశం మీద ఉంటుంది. మనం ఏ మానసిక స్థితిలో ఉన్నాం? భయం నడిపిస్తుందా లేదా అవకాశాలు నడిపిస్తున్నాయా? పాయింట్ నెంబర్ 6, ఫెయిల్ ఫార్వర్డ్ ఫాస్ట్. వెనక్కి కాకుండా ముందుకు విఫలం అవ్వండి మరియు త్వరగా విఫలం అవ్వండి. ఇది నాకు చాలా ఇష్టమైన పాయింట్. స్కూల్లో మనం తప్పులు చేయకూడదని నేర్చుకున్నాం. నిర్దాక్షిణ్యం చేస్తే చెడుగా భావించాం. కానీ నిజ జీవితంలో ప్రతి విఫలత ఒక పాఠం. రిచ్ డాడ్ విఫలత నుంచే నేర్చుకుంటాడు, దానిని తన అనుభవంగా మార్చుకుంటాడు. పూర్ డాడ్ విఫలతకు భయపడి ఏమీ చేయకుండా ఉండిపోతాడు. త్వరగా విఫలం కావడం అంటే చిన్న చిన్న ప్రయత్నాలు చేసి త్వరగా నేర్చుకోవడం మరియు మళ్ళీ ప్రయత్నించడం. ఇది జీవితంలోని ఏ రంగంలోనైనా సక్సెస్కి కీలకం. ఇకపోతే లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ నెంబర్ 7, ద లవ్ ఆఫ్ మనీ ఈజ్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్. ద లాక్ ఆఫ్ మనీ ఈజ్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్. డబ్బుపై ప్రేమ అనేది అన్ని అధర్మాలకు మూలం. డబ్బు లేకపోవడం కూడా అన్ని అధర్మాలకు మూలమే. ఈ పాయింట్ చాలా డీప్గా ఉంది. సాధారణంగా మనం మొదటి భాగం మాత్రమే వింటాం, కానీ రిచ్ డాడ్ రెండో భాగాన్ని కూడా చేర్చాడు. డబ్బు వలన కలిగే లోభం అన్ని చెడులకు కారణమవుతుంది. అలాగే డబ్బు లేకపోవడం వలన కలిగే ఒత్తిడి, భయం, తీవ్ర నిర్ణయాలు కూడా అనేక సమస్యలకు కారణమవుతాయి. సంపన్నులు డబ్బును ఒక సాధనంగా చూస్తారు, ఆరాధించరు. వారు డబ్బు సహాయంతో ఎంతో మంచి పనులు చేయగలరు. ఇక్కడ ముఖ్యమైన సందేశం ఏమిటంటే డబ్బు లేకపోవడం గాని, డబ్బుపై అతి ఆసక్తి గాని సమస్య. సంతులనం ముఖ్యం. ఈ 7 పాయింట్లు మీకు ఎలా ఉన్నాయి? వీటిలో ఏదైనా మీ జీవితంతో రెసోనేట్ అయ్యిందా? ఈ 7 పాయింట్లలో మీకు ఏ పాయింట్ అయితే ఎక్కువగా నచ్చిందో దయచేసి కామెంట్స్లో మాకు తప్పకుండా చెప్పండి. మీ అభిప్రాయం మాకు చాలా ముఖ్యం. ఈ పుస్తకం నేర్పిన పాఠాలు స్కూల్లో నేర్పించని పాఠాలు, కానీ జీవితంలో తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయాలు. ఈ జ్ఞానాన్ని మీ జీవితంలో ఎలా అమలు చేయాలనుకుంటున్నారో ఒక్క క్షణం ఆలోచించండి. ఒక చిన్న అడుగు ఈ రోజు వెయ్యండి. ఈ విలువైన సమయం కోసం చాలా ధన్యవాదాలు. మరో అర్థపూర్ణ విషయంతో మళ్ళీ కలుద్దాం. దయచేసి ఆలోచించండి, నేర్చుకోండి మరియు సంపన్నులు అవ్వడానికి ప్రయత్నించండి. వీడియోని షేర్ చేయండి. బాయ్. సీ యూ అగైన్.